హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మష్రూము. ఇవి నాటు ఉంటాయి కదా అవి. ఇవైతే మా నాన్న తీసుకొచ్చారు. తోటలో దొరికాయంట. ఇవి మాకు సంవత్సరంలో ఒక 2, 3 సార్లయితే దొరుకుతా ఉంటాయి తోటలో అయితే. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కొనుక్కునే వాటికన్నా. ఇవి ఇంకా నేను మట్టి కూడా క్లీన్ చేయలేదు. క్లీన్ చేసి చూపిస్తా. ఇగోండి ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే వీటిని. మనం దీంతో మష్రూమ్ కర్రీ విత్ చపాతీ కూడా చేసుకుందాము. ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి. పురుగులు కూడా ఉంటాయి. కొంచెం చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఇవైతే. ఆనియన్స్ కట్ చేసుకోండి. ఇంకా 2 టమాటా పెద్దవి ఇగో ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుందాము. సిమ్‌లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం. ఇలాంటి కర్రీస్ కొంచెం ఆయిల్ పడతది. నేను మధ్యలో ఒక టిప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 అయితే ఉన్నాయి. 2 టిప్స్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ అయితే జీరా వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక బల్లీలు వస్తాయి కదా ఇంట్లో ఎక్కువ, అలా రాకుండా మీకు మంచి ఒక టిప్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. కానీ మష్రూమ్‌లో వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఇగోండి బల్లల కోసం ఎగ్స్ అయితే పగలగొట్టినవి ఉంటాయి కదా, మనం ఆమ్లెట్ వేసేసుకుంటాం అవి ఉంటాయి కదా, వాటినైతే ఇలా కిటికీల దగ్గర పెట్టుకోండి. కిటికీ దగ్గర పెట్టుకుంటే అసలు రావు. వంటగదిలోకి ఎక్కువ వస్తాయి కదా, రాకుండా ఉంటాయి. ఇగోండి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇంకో టిప్ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, కరివేపాకు పాడవకుండా ఉండడం కోసం బెస్ట్ టిప్ అయితే చెప్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ వంటలు కావాలో కామెంట్లో పెట్టండి. నేనైతే అవి చేయడానికి ట్రై చేస్తాను తక్కువ టైంలో అయిపోయేటట్టుగా. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. మష్రూమ్ కర్రీకి సాల్ట్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే కొంచెం ఎక్కువైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మష్రూమ్ వాటర్ కదా. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను. గరిటతో కొంచెం అలా అంటే జ్యూస్ లాగా వస్తుంది కదా టమాటా, అందుకని. మనం ఇప్పుడైతే కరివేపాకుని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే, ఒక నెల రోజుల పాటు స్టోర్ చేయాలంటే ఇలాంటి గాలాడుకున్న డబ్బాలో ఇలా తుంచేసుకొని వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడైతే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. చూసారా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు గ్రేవీలా మంచిగా వస్తుంది ఎక్కువసేపు వేయించుకుంటే. ఇప్పుడైతే మష్రూమ్ పీసెస్ వేసేసుకుందాం మనం. ఇంకొకసారి అయితే కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి. అది ఫస్ట్ వేస్తే అడుగంటేస్తుంది కదా, అందుకని. ఇప్పుడైతే కారం కూడా సరిపడగా వేసుకోండి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే.
మూత పెట్టుకొని ఇంకా మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకోండి, లేదంటే అడుగంటొస్తది. కాసేపు మామూలుగా మగ్గనిచ్చినాక ఒకసారి మూత తీసేసి సరిపడగా వాటర్ పోసుకోండి. వాటర్ అయితే ఎక్కువేమొద్దు, కొంచెం సరిపోతాయి. వాటర్ పోసేసుకోండి. ఉడికిందిగా ఇప్పుడు బాగా. ఈ మనకి ఎంత గ్రేవీ కావాల్సో అలా ఉంచుకోండి. అంటే చపాతీలోకి ఇలా అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలో అయితే ఇంకా ఇలా గ్రేవీలా ఉంటే బాగుంటుంది కదా. ఇదైతే ఇంకా రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ. ఇప్పుడైతే చపాతీ చేసుకుందాం. నేను ఆల్రెడీ పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాను. చపాతీలు ఒత్తుకుందాం ఇప్పుడైతే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని మనం ఆయిల్ వేసుకుందాము. పెనం వేడైనాక చపాతీ వేసుకోండి. పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. మంచిగా రెండు వైపులా అయితే కాల్చుకోండి చపాతీని. చపాతీ కాల్చేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్లోనే పెట్టుకోండి, లేదంటే గట్టిగా అయిపోతుంది, స్మూత్ రాదు చపాతీ. హైలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకోండి. చపాతీ స్మూత్గా రావాలంటే పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు చిన్న అంటే బనానా ఉంటుంది కదా, చిన్న పీస్ వేస్తే సరిపోతుంది. మెత్తగా వస్తాయి చపాతీ అయితే, స్మూత్గా ఉంటాయి. ఇగోండి చపాతీ అయిపోయింది, రెడీ అయిపోయింది చపాతీ అయితే. మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మష్రూమ్ కర్రీ విత్ చపాతీ ఎలా ఉందో తినేసి చెప్తాను నేనైతే. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.